ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధరలు 6% క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో జూన్ డెలివరీకి సంబంధించిన కాంట్రాక్టు ధర 1670 సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. కొంత సమయం తర్వాత లోయర్ సర్క్యూట్ ను ఎక్స్చేంజ్ తొలగించడంతో పుత్తడి పతనం కొనసాగి 26,000 దిగువనకు పడిపోయింది. ప్రస్తుతం బంగారంపై ఆసక్తి తగ్గిందని, ఇన్వెస్టర్లు ఇతర సాధనాల వైపు చూస్తున్నారని ట్రేడర్లు పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అత్యుత్తమ వృద్ధి కనబరిచిన కమోడిటీ సాధనం ఒక్కసారిగా డౌన్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. I'm happy about this rate and all everything. It has been decreased, no? That's the reason I'm happy. Exclusively I came just because of it. The gold rate has been decreased. So that's why I came. ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఇప్పుడైతే తగ్గింది, మళ్ళీ విత్ ఇన్ 1 minute 10 minutes లోపలనే ఒక సమ్ 2-3 మళ్ళీ పెరిగింది. భవిష్యత్తులో 10 గ్రాముల పసిడి రేటు 25,000కు దిగి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది సీజన్తో పోలిస్తే ఈసారి కొనుగోళ్లు 50% పెరగవచ్చని బంగారం వ్యాపారులు అంచనా వేస్తున్నారు. Hi viewers, good morning. Welcome to CVR Business News. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ ఒక్కసారిగా జోరు కనిపించింది. మార్కెట్లో నిన్న ఆల్మోస్ట్ 387 పాయింట్లు సెన్సెక్స్ లాభపడి 18,745 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 120 పాయింట్లు లాభపడి 5,689 పాయింట్ల దగ్గర ముగిసింది. ఒక రకంగా 5,650 పాయింట్ల ఎగువన నిఫ్టీ క్లోజ్ అవడం అండ్ 18,500 మార్క్ పైన సెన్సెక్స్ క్లోజ్ అవడం కూడా ఒక రకంగా ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని బలపరిచిందని చెప్పుకోవాలి. ఓవర్గా మనకి ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది. అట్ సేమ్ టైం అనేక పాజిటివ్ ఫ్యాక్టర్స్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయన్న నేపథ్యంలో దానికి వడ్డీ రేట్లు కూడా తగ్గొచ్చన్న బలమైన ఊహాగానాలు ఇవన్నీ కలిసి మార్కెట్ ను పరుగులు తీయించే ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కొద్దిగా ఆశావహంగా ఉన్నారు గతంతో పోల్చుకున్నట్టయితే. ఈ నేపథ్యంలో మార్కెట్ నిన్న అనూహ్యంగా పుంజుకుంది, అనూహ్యంగా పెరిగింది. దీంతో నిన్న గోల్డ్ లో కూడా మనం చూసాము షాపులు ఎదుట బార్లు తిరిగి ఉన్న జనాన్ని. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మళ్ళీ గోల్డ్ కొద్దిగా పెరుగుతుంది. ఒక $30-40 గతంతో పోల్చుకున్నట్టయితే మొన్న ట్రేడింగ్ సెషన్ తో పోలిస్తే నిన్న రాత్రి ముగిసిన దానిలో ఒక $30-40 పెరిగింది. అయితే ఈ ట్రెండ్ మరికొద్ది రోజులు ఉండి ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఎలా అయినా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి నిపుణులు అండ్ ట్రేడర్స్ స్పెసిఫిక్ గా సలహా ఇస్తున్నారు. ఈ రోజు మార్కెట్ తో పాటు స్పెసిఫిక్ గా కమోడిటీ ప్యాక్ ఎలా ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉండొచ్చు కూడా మనం తెలుసుకుందాం. దీనిపై మనతో మాట్లాడేందుకు అనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే పీసీఐ సెక్యూరిటీస్ నుంచి రీసెర్చ్ హెడ్ బాలా గారు, నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అండ్ జార్జీ సెక్యూరిటీస్ నుంచి కమోడిటీ ప్యాక్ ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడేందుకు చౌడారెడ్డి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలా సార్, నిన్న మార్కెట్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నో వన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ దిస్. బట్ రిలయన్స్ రిజల్ట్స్ కూడా నిన్న వచ్చాయి. బియాండ్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్టు ఒక్కసారిగా మళ్ళీ పాజిటివ్ వాతావరణం మార్కెట్ లో నెలకొని ఉంది. అటు ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ కానివ్వండి, లేదంటే వడ్డీ రేట్లు ఖచ్చితంగా తగ్గే అవకాశాలే ఉన్నాయి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఒకప్పుడు తగ్గచ్చు, తగ్గకపోవచ్చు అని 50-50% ఉండేవాళ్ళు ఇప్పుడు కంపల్సరీగా వడ్డీ రేటు తగ్గచ్చు అని చెప్పి బలమైన నిశ్చయానికి వచ్చారు. ఇలా ఒకసారిగా మళ్ళీ పాజిటివ్ సినారియో అంతా అల్లుముకున్న నేపథ్యంలో గోయింగ్ ఫార్వర్డ్ మళ్ళీ 19,000, 20,000 మార్క్ రీచ్ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయా? అవకాశాలు డెఫినెట్లీ ఉన్నాయండి. బట్ టైమ్ ఈజ్ ఓన్లీ ద ఫ్యాక్టర్. అంటే ఎప్పుడు అవుతుంది అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇవన్నీ మార్కెట్ ఆల్వేస్ గోస్ అప్ ఆన్ హోప్స్, బట్ డెఫినెట్లీ ఇట్ రియాక్ట్స్ టు సమ్ ఫ్యాక్ట్స్ అనమాట. సో లాస్ట్ 1 or 2 days గా మనకి లాస్ట్ వీక్ లో చూసుకుంటే కంప్లీట్లీ పతనమైన మార్కెట్. ప్రాబ్లీ ఈవెన్ ఆన్ మండే ఇట్ వాజ్ రియలీ బ్యాడ్. అండ్ నిన్న మనకి మార్కెట్ లో కొద్దిగా వాల్యూ బేస్డ్ బయింగ్ చూసామండి. బికాస్ ఆల్ ద హోప్స్ ఆర్ బిల్డింగ్ టువర్డ్స్ ద పాజిటివ్ సైడ్. కమోడిటీ క్రాకింగ్ వరల్డ్ ఓవర్ అనేది ఇట్స్ హ్యూజ్ పాజిటివ్ ఫర్ అవర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండి. అండ్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ నేషన్ ఆల్సో గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ మనకి ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ అనే చెప్పాలి. అండ్ బికాస్ మన కోర్ ఇన్ఫ్లేషన్, WPI, ఆల్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ వర్ అబ్సల్యూట్లీ డౌన్ అండ్ నెగటివ్. ఇట్స్ అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ద RBI టు కట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. సో ఇవన్నీ మనం పక్కన పెడితే ఈవెన్ ద ఫియర్స్ ఆఫ్ దట్ సైప్రస్ మే సెల్ గోల్డ్, ఇవన్నీ కూడా వార్తలు వచ్చిన తర్వాత వీ హవ్ సీన్ అబ్సల్యూట్లీ మాసివ్ డిస్ట్రక్షన్ ఇన్ అదర్ అసెట్ క్లాస్ కాల్డ్ ప్రెషియస్ మెటల్స్. సో మోస్ట్ ఆఫ్ ద మనీ విచ్ ఇస్ బీన్ లయింగ్ ఐడిల్ దేర్ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు స్టాక్ మార్కెట్స్. అంటే ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ టైమ్ అగైన్. ఈ షార్ట్ టర్మ్ సెంటిమెంట్స్ అనేది 1 or 2 days స్ట్రాంగ్ మనకి అప్స్ అండ్ డౌన్స్ చూడొచ్చు. ఎందుకంటే మనం డౌన్ సైడ్ కూడా అలాగే చూసాం మార్కెట్ లో.
కాబట్టి వాల్యూ బేస్డ్ బయింగ్ అనేది కొద్దిగా ఎమర్జ్ అయింది. బట్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ గ్రేట్ ర్యాలీ అండి. సో పీపుల్ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అబౌట్ ఇట్. నాట్ టు సే దట్ దెర్ ఇస్ నెగటివ్ సెంటిమెంట్ ప్రివైలింగ్. పాజిటివ్ సెంటిమెంట్ బిల్డప్ అయినా లాగ్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి just take your time, digest the facts and let the price discovery is over. దాని తర్వాత definitely one can take investment bet అండి. So please keep all the shares on the radar. ఈ రోజు కూడా మనకి స్ట్రాంగ్ రిజల్ట్స్ అవుట్ఫ్లో అనేది ఉంది. నెక్స్ట్ 1 week 10 days లో కూడా ఇదే జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వన్ కెన్ టేక్ ఏ కాల్ అండి. ఇంకా రిలయన్స్ మార్జిన్స్ వస్తే టాప్ లైన్ బాగా పెరిగింది కానీ వాళ్ళకి మార్జిన్ వైజ్ అన్నిట్లో క్షీణించారు. బట్ అట్ ద అబ్సల్యూట్ లెవెల్ నెట్ ప్రాఫిట్స్ అనేది పెరిగాయి. బట్ దిస్ ఇస్ స్లైట్లీ ఎ పాజిటివ్ సైన్. బట్ నాట్ టు సే దట్ రిలయన్స్ హెస్ డిక్లేర్డ్ అ బ్యాడ్ రిజల్ట్. బట్ ఓవరాల్ గా ఇవన్నీ డైజెస్ట్ అయిన తర్వాత పొజిషన్ ట్రేడర్స్ ఎవరైతే లాస్ట్ వీక్ ఆర్ 10-15 days బ్యాక్ తీసుకున్నారో డెఫినెట్లీ దే విల్ స్టార్ట్ సెల్లింగ్ సమ్ స్టాక్ అండి. సో దట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ హ్యాస్ టు హ్యాపన్. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద రిజల్ట్స్ కంప్లీట్ సీజన్ అండ్ దెన్ వీ కెన్ టేక్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, చౌడాటి గారు, ఇప్పుడు మొత్తం మీ హవాయి నడుస్తుంది. కమాడిటీ ప్యాక్ గురించి డిస్కషన్ ఎక్కువ, ఎక్కడ చూసినా అదే డిస్కషన్ నడుస్తుంది. అండ్ ఏ ఇద్దరు కలిసిన కూడా గోల్డ్ గురించి చర్చ ఇంకా తగ్గుతుందా అన్నది ఏకైక క్వశ్చన్ వాళ్ళది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మళ్ళీ కొద్దిగా ఒక పుంజుకుంది. గోల్డ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండొచ్చు అంటారు? యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంచెం రికవరీ వచ్చింది. ఆఫ్టర్ $200 ఫాల్, 15-20 నుంచి 13-10 వరకు ఫాల్ అయింది లాస్ట్ 1 week లో, లాస్ట్ 4-5 సెషన్స్ లో అని చెప్పొచ్చు. సో ఇప్పుడు జస్ట్ టెక్నికల్ పుల్ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే టెక్నికల్ చూసినా మనం ఓవర్ సోల్డ్ జోన్ లో ఉంది అని చెప్పొచ్చు. ఈవెన్ డొమెస్టిక్ మార్కెట్ 4,500 రూపీస్ వరకు ఫాల్ అయింది లాస్ట్ 1 week లో. సో ఇక్కడ కొంచెం రికవరీ రావచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్, మేబీ నెక్స్ట్ 2-3 సెషన్స్. సో స్పాట్ గోల్డ్ లెవెల్స్ చూసి యాక్చువల్లీ ఇప్పుడు 1380 లెవెల్స్ ట్రేడ్ జరుగుతుంది. సో మేబీ అరౌండ్ 1410-1450 రేంజ్ వరకు రికవరీ రావచ్చు. అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ మార్కెట్ లోను 25,200 వరకు టచ్ చేసింది నిన్న ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో. సో ఇది కూడా 26,100-200 వరకు రికవరీ రావచ్చు. కానీ బ్రాడ్ ట్రెండ్ ఈజ్ స్టిల్ బేరిష్. ఆఫ్టర్ టెక్నికల్ కన్సల్టేషన్ అండ్ పుల్ బ్యాక్ వీ క్యాన్ సీ ఫ్రెష్ సెల్లింగ్. ఎందుకంటే మేజర్ ట్రెండ్ లైన్ సపోర్ట్ కానీ మేజర్ టెక్నికల్ సపోర్ట్ కానీ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ ఫాల్ ఇంకా నెక్స్ట్ 3-4 months వరకు ఉంటుంది. సో నెక్స్ట్ ప్యూర్ షార్ట్ టర్మ్ అంటే మనకు జస్ట్ ఇది టెక్నికల్ పుల్ బ్యాక్ అని చెప్పచ్చు. ఓకే, అండ్ ప్రసాద్ గారు, టెక్నికల్ గా మార్కెట్ ఎలా ఉంది? నిన్న ఒకసారిగా కాస్త పుల్ బ్యాక్ వచ్చిన నేపథ్యంలో ఆల్మోస్ట్ 5-7 దగ్గరలో ఉంది, 10 points అటు ఇటు. కరెక్ట్ అండి. ఇప్పుడు మనం యాక్చువల్గా చూస్తే మన మార్కెట్ ఒక్కసారి 120 points అప్ వచ్చేసరికి మార్కెట్లో కొంచెం ఉత్సాహం అనేది క్లియర్ కనపడుతుంది. బట్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ దే కెన్ ఎగ్జిట్ అండ్ టేక్ సమ్ ప్రాఫిట్స్. ఎందుకంటే మనం టెక్నికల్ గా అబ్జర్వ్ చేస్తే అంటే మనకి లాస్ట్ ఫాల్ చూసుకుంటే 59-60 అరౌండ్ ఆ రేంజ్ నుంచి మనం డౌన్ గా 54-80 రేంజ్ చూసాం. సో ఎక్కడైతే బాటమ్ లైన్ వచ్చిందో అక్కడి నుంచి కొంచెం రివర్సల్ స్టార్ట్ అయింది. ఈ రివర్సల్ వచ్చి మనం ఫెబ్రవరి లో చూసుకుంటే మాత్రం ఆల్రెడీ వి క్రాస్డ్ 5670, దట్ ఈస్ 61.8% రీట్రేస్మెంట్. సో నెక్స్ట్ రీట్రేస్మెంట్ 50% రీట్రేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దట్ ఈస్ 5720 ఆర్ 25. సో ఈ రేంజ్ లో మాత్రం ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు టేక్ సమ్ ప్రాఫిట్స్ హూ ఆర్ పర్చేజ్ ఇన్ ద లోయర్ సైడ్. సో ఎప్పుడైతే మనకు 50% రీట్రేస్మెంట్ 5720 అండ్ దట్ ఈస్ ఆల్సో 40 DMA రేంజ్ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ కంపల్సరీ జరిగే అవకాశాలు ఉన్నాయండి. బట్ ఓవరాల్ గా మార్కెట్ మాత్రం బుల్లిష్ ట్రెండ్ లో అయితే లేదు, ట్రెండ్ మాత్రం బేరిష్ గానే ఉంది. ఎందుకంటే మనం వీక్లీ చార్ట్స్ చూస్తే లోయర్ బాటమ్ లోయర్ టాప్ ఫార్మేషన్ లో ఉంది కాబట్టి మనం ఓవరాల్ గా ట్రెండ్ మాత్రం మీడియం టర్మ్ ట్రెండ్ మాత్రం బేరిష్ గానే ఉంది. కాబట్టి హయ్యర్ లెవెల్స్ లో మాత్రం ప్రాఫిట్ తీసుకోవడం అనేది క్లియర్లీ అడ్వైజబుల్ అండి. ఓకే ప్రవీణ్, F&O స్పేస్, స్పెషల్లీ F&O స్పేస్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో గత 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 900 పాయింట్స్ దాకా వచ్చింది, 11,000 నుంచి 11,900 దాకా. ఇది చాలా షార్ప్ గా వచ్చింది లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లోనే. సో కొంచెం హైయర్ లెవెల్స్ లో ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ 12,200, 12,100 ఈ పర్టికులర్ లెవెల్స్ లో హెవీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ లో మాత్రం ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 100-200 పాయింట్స్ ర్యాలీ అయితే ఓవరాల్ గా చూడొచ్చు. అండ్ నిఫ్టీలో కూడా చూస్తే ఆల్మోస్ట్ మొన్న గత 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా చెప్తున్నాం, ఆల్మోస్ట్ 5,500 లో హెవీ పుట్ ఆప్షన్ రైటింగ్ జరుగుతుంది. సో బేస్ ఫర్ ది పర్టికులర్ ఏప్రిల్ సిరీస్ ఈజ్ 5,500, 5,600. సో ఆ లెవెల్స్ బ్రేక్ అవడం అనేది నియర్ టర్మ్ లో కొంచెం కష్టంగా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ ఏప్రిల్ సిరీస్ 5,500 అండ్ 5,600 విల్ బి యాక్టింగ్ యాజ్ మేజర్ సపోర్ట్స్. అండ్ అదర్ సెక్టర్స్ లో చూసుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ లో కూడా ఆల్మోస్ట్ హెవీగా 4-5% గత 2 to 3
ట్రేడింగ్ సెషన్స్ లో అప్ సైడ్ మూవ్మెంట్ చూసాం అండ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇంకా ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్ గా హైయర్ లెవెల్స్ లో మాత్రం సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ర్యాలీ అనేది చాలా షార్ప్ ర్యాలీ. గత 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ లోనే హెవీగా మనం షార్ప్ గా బయింగ్ చూసాం కాబట్టి హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరికైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నాయో ఇట్ ఈస్ డెఫినెట్లీ రికమెండెడ్ టు ఎగ్జిట్ అండ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అట్లీస్ట్. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ వైజాగ్ నుంచి చిన్నారావు. చెప్పండి సార్. హలో, చెప్పండి. అయ్యా నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్ ఈ ఐఓబి 69లో తీసుకున్నాను. 400 ఉన్నాయి సార్. అవి హోల్ చేయమంటారా, సెల్ చేయమంటారా, తర్వాత ఆర్కమ్ తీసుకోమంటారా? ఓకే. యా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గురించి అడిగారు మీరు. ఇండియన్ ఓవర్సీస్ కొంచెం పుల్ బ్యాక్ వస్తుందండి. ఇది అరౌండ్ 68 దగ్గర మాత్రం దీనికి టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కొంచెం హోల్డ్ చేయండి. అరౌండ్ 68 to 70 రేంజ్ లో మాత్రం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ఇంకోటి ఆర్కామ్ ఈ రేంజ్ లో తీసుకోవచ్చా అని అడిగారు. ఆర్కామ్ ఐ డోంట్ థింక్ ఈ రేంజ్ లో తీసుకోవడం అనేది అంత అడ్వైజబుల్ కాదండి. ఎందుకంటే లాస్ట్ షార్ప్ ర్యాలీ చూసాం. అరౌండ్ 55 నుంచి 85 వరకు షార్ప్ గా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత కరెక్షన్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయండి. ఈ రేంజ్ లో మాత్రం ఎంటర్ కావడం ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. వాళ్ళు సార్ రిలయన్స్ ఈ టైంలో బెట్ చేయొచ్చు అంటారా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళకి? ఎందుకంటే రీటైల్ స్పేస్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ కనిపించింది అండ్ గ్రాస్ రిఫైనరీ మార్జిన్స్ కూడా కొద్దిగా పెరిగాయి. ఓవరాల్ గా మళ్ళీ కేజీ బేసిన్ లో అండ్ బే ఆఫ్ బెంగాల్ లో కూడా రిజర్వ్ కి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్ ఆలోచనలు చాలా ర్యాంప్అప్ చేస్తాము అని చెప్పి రిలయన్స్ చెప్తోంది. అండ్ ముఖేష్ అంబానీ ఈజ్ ఆల్సో కాస్త పాజిటివ్ గా ఉన్నారు. Yeah, all the managements will definitely be positive about their stock and but definitely నిన్న చూసుకుంటే results were not bad but they were not exciting, very exciting. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మార్జిన్స్ లెవెల్లో చూసుకునే పెట్కమ్ మార్జిన్స్ కానివ్వండి, గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ కానివ్వండి, నెట్ లెవెల్లో అబ్సల్యూట్ ఫిగర్ అయితే బాగా వచ్చింది. కానీ టర్న్ ఓవర్ వైజ్ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్స్ క్షీణించినట్టే చెప్పాలి. సో ఈ కాంటెక్స్ట్ లో డెఫినెట్లీ ఇట్స్ నాట్ బ్యాడ్ బట్ సంబడి హూ వాంట్స్ టు బెట్ డెఫినెట్లీ దే కెన్ బైట్ ఆన్ డిక్లైన్స్ అండి, నాట్ ఇమీడియట్లీ ఆన్ డిక్లైన్స్. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ మళ్ళీ ఒకసారి కన్సాలిడేషన్ నుంచి కొద్దిగా నెగిటివ్ వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి మేజర్ డిక్లైన్స్ అంటూ ఉండవు రిలయన్స్ లో. ప్రాబ్లీ దేర్ కుడ్ బి 5-7% మాక్సిమం డిక్లైన్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 months. ఒకవేళ అటువంటిది ఏదైనా వచ్చినప్పుడు డెఫినెట్లీ కొద్దిగా 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కుంటే లాంగ్ టర్మ్ వ్యూ అంటే మినిమం 2 years వ్యూ ఉన్న వాళ్ళు తప్పకుండా కొనొచ్చు. ఓకే, మరొక హైదరాబాద్ శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే అండి. నేను శ్రీనివాస్ అండి. చెప్పండి. బాలా గారికి ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. వికాస్ డబ్ల్యూఎస్పీ గోర్కమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పేసి ఇంతకు చాలా హైప్ చేసినారు. 29 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 75-80 రూపీస్ దాకా వెళ్ళింది. సో 60 రూపీస్ లో తీసుకున్నాను. దాని పరిస్థితి చెప్పగలుగుతారా? గోర్కమ్ సప్లయర్ కదా. యా, బేసికలీ ఈ మధ్య కాలంలో గోర్గమ్ యాజ్ ఏ కమోడిటీ షార్ప్ ఫాల్ చూసామండి. ఎందుకంటే గోర్గమ్ has found out new uses in fracking technologies అని చెప్పి షేల్ గ్యాస్ ఫ్రాకింగ్ లో వాడతారండి అది. సో అది యాక్చువల్లీ లాస్ట్ 2 years ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఇట్ హెస్ రియలీ షార్ట్ అప్ ఫ్రమ్ ఆల్మోస్ట్ నోవేర్ టు అబౌట్ 10 times దాకా పెరిగిన కమోడిటీ అది. అక్కడి నుంచి చాలా షార్ప్ ఫాల్ చూసాం. సో వికాస్ డబ్ల్యూఎస్పీ ఒకటి, డబ్ల్యూఎస్పీ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ వాటర్ సాల్యుబుల్ పాలిమర్స్ విచ్ ఇస్ గోర్గమ్ నెంబర్ 1. ఇండియా గ్లైకాల్స్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా దే విల్ టేక్ ఎ మ్యాసివ్ బీటింగ్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ షార్ప్ గా రన్అప్ చూసే అవకాశం ఎక్కువ లేదు. కాబట్టి ఏదైనా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే మీ దగ్గర ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు బుక్ ఐదర్ లాస్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ మార్జినల్ ప్రాఫిట్స్. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ గ్రేట్ అప్సైడ్ రైట్ ఫ్రమ్ హియర్ ఇన్ దిస్ వికాస్ డబ్ల్యూఎస్పీ ఆర్ ఈవెన్ ఇండియా గ్లైకాల్. ఎందుకంటే సడన్లీ కమోడిటీ క్రాక్ అయితే మాత్రం డెఫినెట్లీ టేక్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ ద ట్రేడ్ సైకిల్ విల్ బి టూ లాంగ్. హైదరాబాద్ నుంచి రమేష్ మరొక చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను బాలాగారిని క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. చెప్పండి. జేకే లక్ష్మీ సిమెంట్స్ ఎస్ బ్యాంక్ నేను ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చానండి. ఓకే, 100% ప్రాఫిట్. మళ్ళీ నేను రీఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. ఏ పొజిషన్ లో రీఎంటర్ అవ్వాలి లాంగ్ టర్మ్ కోసం ఫర్ 2-3 years కోసం అండి? ప్లీజ్ చెప్పండి. బాలాగారికి అడుగుతాను. 100% ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చారు. That's a great news and very rarely we come across investors who have done such a very nice thing in the market and congratulations to you. First of all, JK Lakshmi Cement definitely ఈ క్వార్టర్ కూడా బాగుంటుందండి. మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ కంపెనీస్ ఈ క్వార్టర్ అండ్ ఈవెన్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. కానీ మీరు 100% ప్రాఫిట్స్ బుక్ చేసి అంటున్నారు కాబట్టి ప్లీజ్ డోంట్ రీ ఎంటర్ ఇన్ టు ద సేమ్ కౌంటర్. ఎందుకంటే ఫాలోయింగ్ ఈజ్ మాన్సూన్ సీజన్ అండ్ ఇయర్ మాన్సూన్ కూడా బాగానే ఉంటుంది అంటున్నారు కాబట్టి మాన్సూన్ సీజన్ లో దిల్ బి లెస్ ఆఫ్ టేక్ ఆఫ్ సిమెంట్. ఎస్ బ్యాంక్ ఆన్ డిక్లైన్స్ డెఫినెట్లీ యూ కెన్ బై. యాక్చువల్లీ ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ ఈ రోజు ఉందండి మేబీ అరౌండ్ 400 లెవెల్స్. అంటే రీసెంట్లీ మనం చూసాం అబౌట్ 400 to 410 దాకా వచ్చి మళ్ళీ ఇట్స్ క్లోజ్ టు 450.
Yes Bank on a long-term basis is definitely an excellent share. You can even hold it for 5-10 years also, because what are the least non-performing assets and Basel III norms, they are the first private sector bank which is almost close to that anamata. And ee context lo every decline lo you can buy Yes Bank, but gatanlo meer expect chesinattu 100% profit kaakunda maybe 15 to 20% madhyalo returns vachinappudu matram book your profits at least in 50% of the quantity and take it off the table. Okay. చౌడరెడ్డి గారు కాటన్ రెగ్యులర్ గా పడుతూ వస్తుంది మధ్యకాలంలో. నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక 4.5% మేర పడింది. ఎనీ స్పెసిఫిక్ న్యూస్ ఏమైనా ఉందండి, లేకపోతే స్పెసిఫిక్ రీజన్ ఏమంటే ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ దే ఆర్ గోయింగ్ టు సెల్ 2 lakh bales ఇన్ డొమెస్టిక్ మార్కెట్. అది ఒక న్యూస్ ఉందండి. అది కాకుండా ఇండియా కాటన్ ఇంపోర్ట్ చేయాలని యాక్చువల్లీ చాలా న్యూస్ వస్తుంది ఈ మధ్య. ఎందుకంటే డొమెస్టిక్ ప్రైజెస్ చాలా షార్ప్ గా ర్యాలీ అయ్యాయి. 30,000 32,000 నుంచి 40,000 వరకు పర్ కండి ర్యాలీ అయ్యాయి. సో దీనివల్ల ఇండియా మైట్ ఇంపోర్ట్ కాటన్. అట్ ది సేమ్ టైమ్ చైనా ఈజ్ బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ కాటన్ ఫ్రమ్ ఇండియా. సో చైనా నుంచి కొంచెం డిమాండ్ తగ్గే ఛాన్సెస్ ఉందని ఎక్స్పెక్టేషన్ ఉంది మార్కెట్ లో. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల కాటన్ మార్కెట్ లో చాలా కరెక్షన్ కనబడుతుంది. సో ఈ కరెక్షన్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ప్రెసెంట్ ఐ థింక్ అరౌండ్ 38,000 లెవెల్స్ లో కోట్ అవుతుంది శంకర్ కపాస్ కండి రేట్. సో ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ కరెక్షన్. ఓకే ప్రవీణ్, హెచ్సిఎల్ రిజల్ట్స్ వచ్చాయి, ట్రాక్ చేసినట్టున్నారు. హెచ్సిఎల్ టెక్ పాజిటివ్ గానే ఉన్నట్టుంది రిజల్ట్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇవాళ టెక్నికల్ గా ఎలా కనిపిస్తుంది? హెచ్సిఎల్ టెక్ చూసుకుంటే ఆల్మోస్ట్ గత 6 months నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తుందండి. అండ్ ఐటీ స్పేస్ లో గివెన్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బ్యాడ్ గా రావడం వల్ల దీని మీద బేసిక్ గా హెచ్సిఎల్ టెక్ గానీ రిమైనింగ్ కంపెనీస్ కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్టాక్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ప్రెసెంట్ లెవెల్స్ లో 760, 750 ఈ పర్టికులర్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ అప్ సైడ్ ఆల్మోస్ట్ 800, 820 లెవెల్స్ వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. లాంగర్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఎవ్రీ డిక్లైన్ లో కూడా దీన్ని బై చేయడం హైలీ రికమెండెడ్ అండి. ఓకే చంద్రబాబు గారు, ముతూట్ ఫైనాన్స్ అండ్ మనప్పురం ఈ రెండు ఈ గోల్డ్ ధరలు భారీగా తగ్గడంతో ఈ రెండు స్టాక్స్ మీద బాగా ప్రెషర్ కనిపిస్తోంది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకసారి పునరాలోచించే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ రియాక్ట్ అయ్యాయి. ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ పెద్దగా సమస్య ఉండకపోవచ్చు అని చెప్పి టెక్నికల్ గా స్టిల్ ఆ రెండు స్టాక్స్ లో ఏమన్నా డౌన్ సైడ్ రిస్క్ ఎంతవరకు ఉండొచ్చు? ఒకటండి, ఇప్పుడు మనం ముతూట్ ఫైనాన్స్ అండ్ మనపురం గోల్డ్ ఇది రెండు కూడా అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ గోల్డ్ దాని నుంచే డౌన్ అయ్యాయని చెప్పచ్చు అండి. ఫర్దర్ గా కూడా 3 to 4% వరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి అంటే టెక్నికల్ గా చూస్తే మన చార్ట్ వైజ్ గా. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో మాత్రం కొంత రికవరీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. బట్ ఇమీడియట్ టర్మ్ లో మాత్రం అనదర్ 3 to 4% వరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. ఓకే వాళ్ళు సార్ ఈ బ్యాంకింగ్ స్పేస్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారా? కొన్ని బ్యాంక్స్ అప్పటికే ఫెడరల్ బ్యాంక్ కొన్ని బ్యాంక్స్ దీని మీద నిన్న రియాక్షన్ కూడా ఇచ్చాయి. బట్ స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ గోల్డ్ ప్రైజెస్, ఎందుకంటే లోన్ పోర్ట్ఫోలియోలో కంపల్సరీ ఎంతో కొంత గోల్డ్ ఉంటుంది కాబట్టి. బేసికలీ ఫెడరల్ బ్యాంక్, కరూర్ వ్యాస, సిటీ యూనియన్ బ్యాంక్ ఎక్కువ పడలేదు అనుకోండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ పడడానికి కారణం ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎల్టీవీ, లోన్ టు వాల్యూ అంటారు. అది లాస్ట్ ఇయర్ ఆర్బీఐ వాళ్ళు సవరించి దే ఆల్మోస్ట్ మేడ్ ఇట్ లైక్ 60% అని చెప్పారండి. గతంలో 85% దాకా ఇచ్చేవాళ్ళు. సో డెఫినెట్లీ దే ఆర్ ప్రొటెక్టెడ్ టువర్డ్స్ దాట్. ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే సౌదీ అరేబియా ఇస్ యాక్చువల్లీ డూయింగ్ అవే విత్ లాట్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విచ్ ఆర్ దేర్. సో అక్కడి నుంచి మనకి ఇన్ఫ్లోస్ ఆఫ్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ బాగా పడిపోతాయనే భావంతో లాస్ట్ 2 days లో వీఆర్ సీయింగ్ సమ్ క్రాక్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్, ఎస్పెషలీ సౌత్ ఇండియా బేస్డ్ అండ్ ఎస్పెషలీ కేరళ బేస్డ్ బ్యాంక్స్ లో. సో గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో మూలాన మాత్రం మేజర్ గా వీటికి అంత నెగిటివ్ న్యూస్ ఉండకపోవచ్చు. ఈవెన్ ఎస్బీఐ చైర్మన్ నిన్న కూడా చెప్పారు. కాబట్టి గోల్డ్ యాజ్ ఎ కమోడిటీ ఈజ్ ఓన్లీ ప్లెడ్జ్డ్ టు టేక్ సమ్ వెరీ స్మాల్ లోన్స్ అండ్ ద టెన్యూర్ ఆఫ్ ద లోన్ ఈజ్ ఆల్సో వెరీ షార్ట్, 90 days to 180 days ఇలా ఉంటాయండి. కాబట్టి ద మెయిన్ రీజన్ కుడ్ బి illegal immigrants being thrown out of Saudi Arabia. That will cause a lot of disturbance to NRA deposits. ఎందుకంటే చిన్న బ్యాంక్స్ లో there are huge NRA deposits. అందులో ఏమన్నా ఇంటరప్షన్స్ ఉంటాయని చెప్పి భయంతో there is a downward crack. Otherwise, I don't think even ఈ చిన్న కరెక్షన్ కూడా one should use it to definitely add some private sector banks into their portfolio. Okay. నెల్లూరు నుంచి శ్రీనివాస్ మరో కాలర్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. బాలా గారు చెప్పండి. జైన్ ఇరిగేషన్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతవరకు ఇదిగా ఉంది? అది తర్వాత ఎఫ్ఐఎస్ కానీ ఏదైనా స్టేక్ పెంచుకుంటున్నారు కదా సార్, అది ఏ కంపెనీలను మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, అది దాని గురించి చెప్పండి. ఓకే, జైన్ ఇరిగేషన్
Yeah, Jain Irrigation, basically if you want to play the seasonality, you can play and but otherwise our company ke last 2-3 years lo, actually it's a very good company. Micro Irrigation, it's the second largest company in the world and number one happens to be Netafim, it's an Israeli company. But definitely last 2 years lo తీసుకుంటే Jain Irrigation has been suffering from a lot of receivables. వాళ్ళకి state and central governments నుంచి చాలా subsidies రావాలండి. It's basically a subsidy based business. మైక్రో ఇరిగేషన్ కంప్లీట్లీ దో మనకి ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేసినా కానీ యాజ్ బడ్జెట్ లో రిలీజ్ చేస్తారండి యూజువల్లీ. ఈ బిందు సేద్యానికి రిలీజ్ చేసిన ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పి గెటింగ్ సబ్సిడీస్ ఫ్రమ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ హాస్ బీన్ ఎ బిగ్ ప్రాబ్లం. కాబట్టి రిసీవబుల్స్ ఆర్ ఆల్మోస్ట్ రన్నింగ్ ఇన్ టు 1 year ఫర్ దట్ కంపెనీ. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉంటాయో ఆ లోన్ రిసీవబుల్స్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ బర్డెన్ తో ప్రాఫిటబిలిటీ బాగా క్షీణిస్తుంది. ఈ కాంటెక్స్ లో సమ్ మోర్ టైమ్, ఎందుకంటే వాళ్ళు ఎన్బిఎఫ్సి ఒకటి క్రియేట్ చేశారు. అన్లెస్ దే ట్రాన్స్ఫర్ ఆల్ ద డెట్ పోర్ట్ఫోలియో టు దట్ ఎన్బిఎఫ్సి ప్రాఫిటబిలిటీ హైగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ టు వెయిట్. అదర్వైజ్ ఇట్స్ డీసెంట్ కంపెనీ, బట్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి వెయిట్ టిల్ ద జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ ఓవర్. ఆఫ్టర్ దట్ ఎన్బిఎఫ్సికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారు, ఫండ్స్ ఎలా వస్తున్నాయి చూసుకున్న తర్వాత వన్ కెన్ స్టార్ట్ ఇన్వెస్ట్. వరంగల్ నుంచి రజని మరో కాలర్. చెప్పండి మేడం. చెప్పండి రజని గారు. నేను ఏషియన్ పెయింట్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. 5,000 లో తీసుకున్నాను, పడుతుంది కదా ఇంకా. ఓకే, ఏషియన్ పెయింట్స్ 5,000 రూపీస్ తీసుకున్నారు మీరు? అవునండి. లాంగ్ టర్మ్ తీసుకున్నారండి, షార్ట్ టర్మ్ కా? 6 months. 6 months. ఏషియన్ పెయింట్స్ ఆల్మోస్ట్ చాలా హై ర్యాలీ వచ్చిందండి. అక్కడి నుంచి నార్మల్ కరెక్షన్ అండి. ఇది జనరల్ గా ఒక ఆల్మోస్ట్ హైక్ వచ్చిన తర్వాత ఒక 20-30% అనేది కరెక్షన్ తీసుకోవడం నార్మల్, అండ్ అదే అయింది. 5,000 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి 4,600-4,500 లెవెల్స్ వరకు ఫాల్ వచ్చింది, అండ్ అక్కడి నుంచి కూడా టెక్నికల్ బౌన్స్ మళ్ళీ వస్తుందండి. సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా 4,500 లెవెల్స్ బిలో రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్మోస్ట్ 4,900-5,000 లెవెల్ వరకు మళ్ళీ విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 months లో వచ్చే ఛాన్స్ హెవీగా ఉందండి. సో యూ కెన్ కీప్ ది స్టాక్ విత్ స్టాప్ లాస్ ఎట్ 4,500 లెవెల్స్. ప్రొద్దుటూరు నుంచి కుమారస్వామి ఉన్నారు మరో కాల్. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఫ్యూచర్ 25, 10, 24 2 యూనిట్ అమ్మినాను సార్. ఫ్యూచర్ లాస్ ఇంటెక్స్ 2 లాస్ అమ్మాను సార్. 25, 10, 24 ఓకే, అది ఏం సార్ పొజిషన్? యూనిటెక్ లిమిటెడ్. యూనిటెక్ లిమిటెడ్ మీరు ఆల్రెడీ షార్ట్ లో ఉన్నా అని చెప్పారు. ప్రెసెంట్ అయితే కొంచెం టెక్నికల్ గా బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఆల్మోస్ట్ 25-26 ఈ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. బట్ 27 లెవెల్స్ లో మాత్రం చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. ఆ లెవెల్ బ్రేక్ అయితే గానీ అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ తక్కువ. సో 27 లెవెల్స్ 27.20, 27.30 ఈ లెవెల్స్ ని స్టాప్ లాస్ లో పెట్టుకుని హోల్డ్ చేయొచ్చండి. బట్ 27.30 ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్ గా ఇట్ ఈస్ రికమెండెడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ స్క్రిప్ అండి. ఓకే, చౌడరెడ్డి గారు, ఇవాళ మీరు ఇచ్చిన రికమెండేషన్స్ అండ్ స్పెసిఫిక్ గా గోల్డ్ లో మళ్ళీ కాస్త అప్ సైడ్ టిక్ ఈ వారం పాటు ఉండొచ్చు అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు కొనని వాళ్ళు అంటే మేబీ ఇంకా ఇవాళ రేపు తగ్గితే కొందామని వేచి చూసిన వాళ్ళు మళ్ళీ పానిక్ అయ్యి అవ్వాల్సిన అవసరం ఉందంటారా? లేదు, ఈ ర్యాలీ మళ్ళీ రాకపోతే మళ్ళీ అసలు మళ్ళీ ఎప్పుడు మనం కొనలేమేమో అన్న భయపడాల్సిన అవసరం కనిపిస్తుందా? లేదు, డెఫినెట్ గా మార్కెట్ ఇంకా కిందకే వస్తుంది. అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చూస్తే డెఫినెట్ గా మార్కెట్ కిందకి వస్తుంది. అట్లీస్ట్ 23,000, 24,000 వరకు రావచ్చండి. సో ఈ లెవెల్లో ఎందుకంటే మార్కెట్ షార్ప్ ఫాల్ కనిపించింది, 4,000 రూపీస్ వరకు పడింది లాస్ట్ 4-5 సెషన్స్ లో. చాలా మంది ఏమనుకుంటారు, ఈ మార్కెట్ షార్ప్ ఫాల్ జరిగింది, సో తర్వాత పడకపోవచ్చు, ఇది మంచి లెవెల్లో అనుకోవచ్చు. కానీ మార్కెట్ ఇంకా వేరే ట్రెండ్ లోనే ఉంది. మార్కెట్ ఇంకా పడవచ్చు ఆఫ్టర్ సమ్ కన్సాలిడేషన్. సో ఫిజికల్ మార్కెట్ పర్చేస్ ఎస్పెషల్లీ ఈ లెవెల్లో అవాయిడ్ చేయాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ బై చేయాలి, అవరేజ్ చేసుకోవచ్చు అంటే దెన్ దే కెన్ గో ఫర్ పార్షియల్ బయింగ్. అదర్వైజ్ if they want to buy for long term, still there is chances of fall. So 24,000, 23,000 is actually ideal buying level అని చెప్పొచ్చు. అండ్ ఇంట్రాడే మూవ్మెంట్ అయితే గోల్డ్ MCX జూన్ కాంట్రాక్ట్ లోయర్ సైడ్ 25,500 is ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. అండ్ హైయర్ సైడ్ 26,200 ఈ రేంజ్ లోనే ట్రేడ్ జరుగుతుంది వాళ్ళకి. ఓకే, రికమెండేషన్స్ అని ఇస్తున్నారు వాళ్ళకి. ఆ స్పెసిఫిక్ రికమెండేషన్స్ గోల్డ్, సిల్వర్ లో ఏమి రికమెండేషన్ లో, కానీ అగ్రి కమాడిటీస్ లో చనా సెల్ చేయొచ్చు. చనా మే కాంట్రాక్ట్ 36.55-60 లెవెల్స్ లో సెల్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 36.05 అండ్ స్టాప్ లాస్ ఈజ్ అట్ 36.90 లెవెల్స్ లో. అండ్ అట్ ది సేమ్ టైమ్ సోయాబీన్ కూడా సెల్ చేయొచ్చు. సోయాబీన్ కొంచెం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 37.60 లెవెల్స్ లో సెల్ చేయొచ్చు. టార్గెట్ ఈజ్ అట్ అరౌండ్ 37 లెవెల్స్ అండ్ స్టాప్ లాస్ ఈజ్ అట్
805. సో అగ్రికమర్స్ లో కొంచెం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎస్పెషల్లీ ఎడిబుల్ కాంప్లెక్స్ చనా అండ్ ఈవెన్ స్పైసెస్ యూ కెన్ బి ఆన్ సెల్లింగ్ సైడ్ ఫర్ ది డే. ఈ రోజు ఆల్మోస్ట్ నిఫ్టీ ఒక 20 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ రోజుకి 200 డే మూవింగ్ యావరేజ్ పైన నిన్న వెల్లబో క్లోజ్ అయ్యాం కాబట్టి ఒక 40 to 50 పాయింట్స్ అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఫర్దర్ గా ఇక్కడి నుంచి కూడా. సో ఇట్ ఈస్ రికమెండెడ్ టు బై ఇన్ ఆల్ ద డిప్స్ ఫర్ ద డే విత్ మొమెంటమ్ బీయింగ్ పాజిటివ్. So you can buy Nifty April futures at 5670 levels for a target of 5720 with a stop loss at 5640 levels. Similarly, Bank Nifty kuda inkoka 400 to 500 points upside momentum unche chance undi. So you can buy Bank Nifty as well in all the dips. Bank Nifty April futures you can buy at 11,800 levels for a target of 12,100 with a stop loss at 11,650 levels. And stock specific ga chuskunte you can buy Kotak Mahindra Bank April futures at 650 levels for a target of 665 with a stop loss at 645 levels. And second stock for the day is a buy on Titan April futures at 243 levels for a target of 255 with a stop loss at 235 levels. యా టెక్నికల్ గా చూసుకుంటే మనకి నిఫ్టీ స్పాట్ లెవెల్స్ చూస్తే 5720 అండ్ 5736 మేజర్ రెసిస్టెన్స్ గా ఉండే అవకాశం ఉందండి. అదేవిధంగా సపోర్ట్ తీసుకుంటే 5638 అండ్ 5616 ఈ రేంజ్ లో సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. రెండు స్టాక్స్ చెప్తున్నాను. ఒకటి భారతీ ఎయిర్టెల్ బై చేయొచ్చు, ఇది ఓన్లీ ఫర్ ఇంట్రాడే అండి, అరౌండ్ 280 విత్ టార్గెట్ ఆఫ్ 292 స్టాప్ లాస్ 275. అదేవిధంగా బీపీసీఎల్ సెల్ చేయొచ్చు అరౌండ్ 412 విత్ టార్గెట్ ఆఫ్ 400 స్టాప్ లాస్ వచ్చి 416. ఓకే మళ్ళీ సార్ ఫైనల్ గా సలహా ఫస్ట్ లో చెప్పారు మీరు, బట్ స్టిల్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉన్న ఇన్వెస్టర్స్. Yeah, definitely I think one can wait and there is no hurrying up for investments and let the result season be over. It's only a matter of another few more days and let's see what Mr. D. Subbarao does on May 3rd. ఒకవేళ 50 basis points కంటుంటే definitely there will be a very strong rally అండి. So if somebody wants to buy SIP ద్వారా కొనాలనుకున్న వాళ్ళు they can start any day. మనం రోజు చెప్తూనే ఉన్నాం దీని గురించి, even through mutual funds or directly into the market. But bulk money కమిట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం definitely they can wait అండి. there will be excellent opportunities. ఎందుకంటే మన లాస్ట్ few points rally almost about 200 points rally నిఫ్టీలో చూసినా కానీ none of the stocks have really done that well. Maybe 5-10% పెరిగిన స్టాక్స్ ఏవి లేవండి, maybe 2 or 3% పెరుగుతాయి, బట్ దట్స్ ఆల్వేస్ ఫైన్. కంఫర్ట్ జోన్ అనేది వన్స్ ద ప్రైస్ డిస్కవరీ ఇస్ ఓవర్, మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత దేర్ కెన్ బి మోర్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఆల్సో కంఫర్ట్. కాబట్టి జస్ట్ వెయిట్ టిల్ ద రిజల్ట్ సీజన్ ఇన్ ఓవర్, దెన్ యూ కెన్ స్టార్ట్ టేకింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బెట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. క్విక్ టేక్ ఆన్ HCL టెక్ అండి, Q3 ప్రాఫిట్ ఆల్మోస్ట్ 73% జంప్ అండ్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేసింది. Yeah, definitely. It's been beating all the IT companies, large IT companies in the last few quarters continuously. So if somebody has got a view, they can buy it on declines. Definitely they can buy it on a declines, but have at least a 2-3 year view. ఎందుకంటే even this company has got multi-year contracts and they are very strong in aviation space. IT sector లో aviation space లో they are one of the strongest companies అని చెప్పాలి. సో ఈ కాంటెక్స్ లో డిక్లైన్స్ లో కొద్దిగా కొనండి, బట్ whenever you get a 15-20% return, it can be 6 months or a year. Please book your profits. ఫైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సార్ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రవీణ్ గారు, చౌడాటి గారు. ఇది వాల్టి బిజినెస్ న్యూస్. స్టే విత్ us for latest updates. CVR News for you.